Good morning everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's topic is circular linked list and application of linked list. Now coming to the circular linked list topic. In previous videos, I had explained about single linked list and double linked list. Now I will explain about circular linked list. Coming to the circular linked list. అమ్మ ఆల్రెడీ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి డబల్ లింక్డ్ లిస్ట్ గురించి లాస్ట్ వీడియోస్లో చూసాం కదా. ఇప్పుడు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ గురించి చెప్పుకునే ముందు ఒకసారి అసలు లింక్డ్ లిస్ట్ డెఫినేషన్ ఏంటో రిపీట్ చేసుకుందాం. సో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ విచ్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ వయా లింక్స్. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ విచ్ కంటైన్స్ ఐటమ్. ఈచ్ లింక్ కంటైన్ ఏ కనెక్షన్ టు అనదర్ లింక్. అంటే ఏంటంటే లింక్డ్ లిస్ట్ అనేది సీక్వెన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, అంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇది ఎలా కనెక్ట్ చేసుకుంటుంది అంటే త్రూ లింక్స్. అంటే ఒక్కొక్క ఇక్కడ లింక్డ్ లిస్ట్ లో మనం నోడ్స్ అని చెప్పి ఎలిమెంట్స్ ని తీసుకుంటాం. నోడ్స్ రూపంలో నోడ్ అనేది 2 parts గా డివైడ్ అయ్యి ఉంటుందని చెప్తాం. ఆ డివైడ్ అయిన పార్ట్ లో ఒక దాంట్లో ఐటమ్ స్టోర్ అయి ఉంటుంది, ఇంకో దాంట్లో నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్ సీక్వెన్స్ ఆఫ్ లింక్స్ ఉంటే విచ్ కంటైన్స్ ఐటమ్. ఈచ్ లింక్ కంటైన్స్ ఏ కనెక్షన్ టు అనదర్ ఐటమ్. అనదర్ ఐటమ్ కి సంబంధించిన అనదర్ ఎలిమెంట్ కి సంబంధించిన లింక్ ని ఈ లింక్ కనెక్ట్ అయి ఉంటుంది. సో దాన్ని ఏమంటాము అంటే లింక్డ్ లిస్ట్ అంట. సో లింక్డ్ లిస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి సీక్వెన్షియల్ ఆఫ్ ఆర్డర్ లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. మనం అరేస్ యూజ్ చేసి సీక్వెన్షియల్ ఆర్డర్ లో డేటాని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తాము అంటే లింక్డ్ లిస్ట్ కూడా సేమ్ అలాగే సీక్వెన్షియల్ ఆర్డర్ లో డేటాని స్టోర్ చేసుకుంటాకే యూజ్ చేస్తాం. డేటా స్ట్రక్చర్ లో డేటాని సీక్వెన్షియల్ ఆర్డర్ లో మనం అరేంజ్ చేయాలి అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద వే ఏంటి అంటే బై యూజింగ్ లింక్డ్ లిస్ట్ ద్వారా కూడా మనం డేటాని సీక్వెన్షియల్ ఆర్డర్ లో అరేంజ్ చేయొచ్చు అని చెప్తాడు. ఓకేనా? సో లింక్డ్ లిస్ట్ డెఫినేషన్ గుర్తొచ్చింది కదా. సో ఏంటి అంటే అది సీక్వెన్షియల్ ఆర్డర్ లో డేటాని స్టోర్ చేసుకుంటా. ఎలా అంటే కనెక్టింగ్ త్రూ లింక్స్. ఓకే, లింక్స్ ద్వారా డేటాని కనెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో మనం అసలు డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ డెఫినేషన్ చూడమ్మా. ఇన్ ఏ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ all nodes are linked in a continuous circle. సో ఇక్కడ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ కూడా లింక్డ్ లిస్ట్ లో డేటా అనేది లింక్స్ రూపంలోనే కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే కంటిన్యూస్ సర్కిల్ ఫామ్ లో లింక్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ వితౌట్ యూజింగ్ నల్. అంటే మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఎలిమెంట్స్ ని కనెక్ట్ చేసుకున్నప్పుడు లాస్ట్ నోడ్ లో నల్ నోడ్ ఉంటుంది అని చెప్తాం. డబల్ లింక్డ్ లిస్ట్ లో కూడా ఏం చెప్తాము అంటే లాస్ట్ నోడ్ మస్ట్ బి నల్ అని చెప్తాం. ఇక్కడ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే లాస్ట్ నోడ్ నల్ అవ్వదమ్మా. ఏమవుతుంది అంటే లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో లాస్ట్ నోడ్ లో ఎప్పుడు ఏముంటుంది? నల్ ఉంటుంది. బట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో ఏముంటుందమ్మా? లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ లో ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాడు. సో దట్ ఈస్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. చూడండి, ఇన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ the previous element stores the address of the next element and the last element stores the address of the starting element. This is the main. ప్రతి నోడ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాం. బట్ లాస్ట్ నోడ్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే నల్ ని స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లాస్ట్ ఎలిమెంట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో. ద ఎలిమెంట్స్ పాయింట్స్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ సర్క్యులర్ వే విచ్ ఫార్మ్స్ ఏ సర్క్యులర్ చైన్. సో ఇక్కడ ప్రతి ఎలిమెంట్ పాయింట్స్ టు అదర్ ఈచ్ అదర్, ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. లాస్ట్ నోడ్ ఏమో ఫస్ట్ నోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అది ఎలా ఫామ్ అవుతుంది అంటే సర్క్యులర్ చైన్ లా ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంట. సేమ్ డెఫినేషన్ ఇంకో డెఫినేషన్ ఇచ్చాను, ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ every element has a link to its next element in the sequence and the last element has a link to the first element in the sequence. So every element ఏమై ఉంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని లింక్ చేసి ఉంటుంది.
అదే లాస్ట్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఏం లింక్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాడు. సో మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం బోత్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబల్ లింక్డ్ లిస్ట్ కెన్ బి మేడ్ ఇంటూ ఏ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో మనం తీసుకున్న సింగిల్ లింక్డ్ లిస్ట్ ని అలాగే డబల్ లింక్డ్ లిస్ట్ ని రెండింటిని మనం ఎలా ఫామ్ చేయగలము అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ గా మనం రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్తాడు. సో మనం ఒక సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ని రిప్రజెంట్ చేయడానికి బై యూజింగ్ సింగిల్ లింక్డ్ లిస్ట్, డబల్ లింక్డ్ లిస్ట్ అండ్ అరేస్, ఈ 3 వేస్ ని యూజ్ చేసి మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ని ఫామ్ చేయొచ్చు. చూడండి, యూజింగ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ మామూలుగా ఇదే కదమ్మా. సో లింక్డ్ లిస్ట్ లో ఏముంటుంది అంటే నోడ్స్ ఉంటాయని చెప్పాను. నోడ్ ఎలా డివైడ్ అవుతుంది అంటే 2 పార్ట్స్, ఒకటి డేటా లార్ ఇన్ఫర్మేషన్, ఇంకోటి నెక్స్ట్. డేటా అనేది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఐటమ్స్ ని స్టోర్ చేసుకుంటుంది, ఆర్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను. నెక్స్ట్ అనేది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని, ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు ఏం చెప్పాను, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో లాస్ట్ ఎలిమెంట్ లో ఎప్పుడు సింగిల్ లింక్డ్ లిస్ట్ లో నల్ స్టోర్ అయి ఉంటుంది. బట్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి చూసారా ఇక్కడ ఎలా కనెక్ట్ చేశాను, ఫస్ట్ ఎలిమెంట్ కి కనెక్ట్ చేశాను. ఓకేనా, సేమ్ ఇక్కడేమో మామూలుగా డేటా నెక్స్ట్ అని చెప్పి రైట్ చేశాను. ఇక్కడేమో ఎలిమెంట్స్ ఇచ్చాను. ఫస్ట్ నోడ్ లో 12 ఉంది, నెక్స్ట్ నోడ్ లో 56 ఉంది, నెక్స్ట్ నోడ్ లో 2 ఉంది, నెక్స్ట్ నోడ్ లో 11 ఉంది. ఇప్పుడు చూడండి 12 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 56 యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది. కాబట్టి ఇది ఎవరికి చూపిస్తుంది, లింక్ 56 కి చూపిస్తుంది. నెక్స్ట్ 56 లో ఎవరి అడ్రస్ స్టోర్ అయ్యింది, సెకండ్ ఎలిమెంట్, ఈ 2 ఎలిమెంట్ కి సంబంధించిన అడ్రస్ స్టోర్ అయింది. కాబట్టి 56 ఎవరికి అడ్రస్ చేస్తుంది అంటే 2 కి అడ్రస్ చేస్తుంది. నెక్స్ట్ 2 ఎవరికి అడ్రస్ చేస్తుంది, 11 కి. ఎందుకని అంటే 11 ఎలిమెంట్ యొక్క అడ్రస్ 2 లో స్టోర్ అయింది. కాబట్టి మరి 11 ఎవరిని అడ్రస్ చేస్తుంది అంటే 12 ని, ఫస్ట్ ఎలిమెంట్ ని అడ్రస్ చేస్తుంది. ఎందుకంటే 11 లో ఎవరి అడ్రస్ స్టోర్ అయ్యింది అంటే 12th ఎలిమెంట్ యొక్క అడ్రస్ స్టోర్ అయ్యింది అని చెప్తాం. ఓకేనా, ఇది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. దేన్ని, సింగిల్ లింక్డ్ లిస్ట్ ని యూజ్ చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేసాం. చూడండి, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ instead of storing a null value in the last node of a single linked list stores the address of the first node or root node anta forms a circular linked list. మనం తీసుకున్న సింగిల్ లింక్డ్ లిస్ట్ ని ఎలా ఫామ్ చేసాము అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ గా కన్వర్ట్ చేసాం. ఎలా కన్వర్ట్ చేసాము అంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ ఏమవుతుంది అంటే నల్ అవుతుంది. ఆ నోడ్ లో నల్ ఉంటుంది. ఆ నల్ ఏం కనెక్ట్ చేశాను అంటే నల్ ని తీసేసి ఆ నోడ్ ని ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ తో ఫిల్ చేశాను. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అవుతుంది. యూజింగ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ it is possible to directly traverse to the first node after reaching the last node. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం లాస్ట్ నోడ్ వెళ్ళిన తర్వాత మనం లింక్ మళ్ళీ ఫస్ట్ నోడ్ కి కనెక్ట్ చేసి ఉంచుతాం. కాబట్టి మనం ఈజీగా లాస్ట్ నోడ్ నుంచి మళ్ళీ ఫస్ట్ నోడ్ కి ఈజీగా ట్రావర్సింగ్ అనేది చెయ్యొచ్చు అని చెప్తాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను, 11 అని, నెక్స్ట్ 22, 33, 44. 11 నోడ్ తర్వాత ఎవరి అడ్రస్ స్టోర్ చేసుకుంది, 11. ఇదిగో చూడండి, ఇది డేటా, ఇది నెక్స్ట్ అంటే ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే అడ్రస్ ఆఫ్ ద సెకండ్ నోడ్. నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే 22 అనేది ఏ మెమరీ అడ్రస్ లో అయితే ఉందో ఆ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ 33 అనేది ఏ అడ్రస్ లో అయితే ఉందో ఆ అడ్రస్ ని 22 యొక్క నెక్స్ట్ స్టోర్ చేసుకుంటుంది. 44 మెమరీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని 33 యొక్క నెక్స్ట్ స్టోర్ చేసుకుంటుంది. 44 యొక్క నెక్స్ట్ ఏం స్టోర్ చేసుకుంటుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ బై యూజింగ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు యూజింగ్ డబల్ లింక్డ్ లిస్ట్. సో డబల్ లింక్డ్ లిస్ట్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ని ఫామ్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు డబల్ లింక్డ్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే నోడ్ మస్ట్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమో ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. మిడిల్ పార్ట్ ఏంటి అంటే డేటా, లాస్ట్ పార్ట్ ఏంటి, థర్డ్ పార్ట్ ఏంటి అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ చూస్తే తెలుస్తుంది. The node can be divided into 3 parts, 1, 2, 3. సో ఫస్ట్ పార్ట్ లో ఏం స్టోర్ చేసుకుంటుందో చూడండి. ఇక్కడ
ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేటా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ థర్డ్ పార్ట్ లో ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అదే ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే స్టార్టింగ్ ఉన్న దాన్ని స్టోర్ చేసుకుంటుంది. అదే డబల్ లింక్ లో లాస్ట్ ఎలిమెంట్ ఏమై ఉంటుంది అంటే ఇక్కడ థర్డ్ పార్ట్ లో నల్ స్టోర్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ ఏం స్టోర్ చేసుకుంటుంది, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. మరి ప్రీవియస్ లో ఏముంటుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది. క్లియర్ గర్ల్స్? చూడండి, ఇన్ డబల్ లింక్ లిస్ట్ ద రైట్ సైడ్ రిఫరెన్స్ పాయింటర్ టు ద నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఆర్ ద అడ్రస్ ఆఫ్ ద find node and the left side reference pointer to the previous node address are the address of the last node of the list. So ఇక్కడ డబల్ లింక్ లిస్ట్ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నోడ్ ఈ 3 పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అని, ఈ థర్డ్ పార్ట్ గా డివైడ్ అని ఇదేం స్టోర్ చేసుకుంటుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అని చెప్పుకున్నాం. మిడిల్లో ఏంటంటే డేటాను స్టోర్ చేసుకోవాలి. అదే ఇక్కడ సర్క్యులర్ లింక్ లిస్ట్ లోకి వచ్చేటప్పటికి లాస్ట్ నోడ్ నల్ కాబట్టి నల్ ని స్టోర్ చేసుకోకుండా అంటే దాని నెక్స్ట్ ఎలిమెంట్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. మరి ఈ ఫస్ట్ పార్ట్ లో ఉన్నది ఇదేం స్టోర్ చేసుకుంటుంది అంటే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తాడు. ఓకేనా? సో ఇక్కడ ఎలిమెంట్స్ పాస్ చేసింది చూడండి అమ్మా. ఈ నోడ్ యొక్క అడ్రస్ 100, ఈ నోడ్ యొక్క అడ్రస్ 200, ఈ నోడ్ యొక్క అడ్రస్ 300. అంటే ఫస్ట్ నోడ్ ఎక్కడ ఉంది? 100 లో ఉంది. సెకండ్ నోడ్ 200 లో ఉంది. థర్డ్ నోడ్ 300 లో ఉంది. ఫస్ట్ నోడ్ లో ఎలిమెంట్ ఏంటి? 10, సెకండ్ నోడ్ ఎలిమెంట్ ఏంటి? 20, థర్డ్ నోడ్ ఎలిమెంట్ ఏంటి? 30. ఓకేనా? ఫస్ట్ మెమరీ అడ్రస్ ఏంటి? 100, సెకండ్ దాని మెమరీ అడ్రస్ 200, థర్డ్ దాని మెమరీ అడ్రస్ 300. ఇప్పుడు 3 పార్ట్స్ గా డివైడ్ అయింది కాబట్టి మామూలుగా డబల్ లింక్ లిస్ట్ అయితే కనుక ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే స్టార్టింగ్ అడ్రస్, దాని అడ్రస్ అదే స్టోర్ చేసుకుంటుంది 100. కానీ ఇప్పుడు డబల్ లింక్ లిస్ట్ లో మనం ఎలా యూజ్ చేస్తున్నాం? సర్క్యులర్ లింక్ లిస్ట్ గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్. లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? 30, దాని యొక్క అడ్రస్ ఏంటో చూడండి 300. చూడండి 300 ఏమైనా స్టోర్ అయింది. మరి ఫస్ట్ నోట్ దేని అడ్రస్ నోట్ చేసి సెకండ్ నోట్ 200 ఏనా? 200 ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడికి వస్తుంది. సో ఇది ఏం చేస్తుంది? ప్రీవియస్ లో ఫస్ట్ నోడ్ ఎలిమెంట్ అడ్రస్, ఫస్ట్ నోడ్ ఎలిమెంట్ అడ్రస్ ఏంటి? 100 కాబట్టి 100 స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 30, దాని యొక్క అడ్రస్ 300 కాబట్టి ఇక్కడ 300 స్టోర్ చేసుకుంది. లాస్ట్ ఎలిమెంట్ ఏం స్టోర్ చేసుకుంటుందని చెప్పాను? దాని ముందు ప్రీవియస్ లోనేమో ముందు ఎలిమెంట్ 30కి ముందు 20 కాబట్టి 20 యొక్క అడ్రస్ 200 కాబట్టి 200 ని స్టోర్ చేసుకుంది. 30 ఎలిమెంట్ తర్వాత ఏంటి? ఏమీ లేదు, నల్ పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి? 100 కాబట్టి 100 ని స్టోర్ చేసుకుంది. ఇప్పుడు అర్థమైందమ్మా సర్క్యులర్ ఫామ్ లో ఎలా ఇది కనెక్ట్ అయిందో? డబల్ లింక్ లిస్ట్ యూజింగ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. ఓకేనా? మనం డబల్ లింక్ లిస్ట్ ని సర్క్యులర్ లింక్ లిస్ట్ గా కన్వర్ట్ చేసాం. క్లియర్ కదా? నెక్స్ట్ అరే. అరేలో కూడా ఏంటి అంటే మనం అరేలో ఏం చేస్తాం? ఏ ఆఫ్ 0 నుంచి ఎలిమెంట్స్ తీసుకుంటాము. సో ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 అని 5 ఎలిమెంట్స్ తీసుకుంటే కనుక ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 4 అని 4 ప్లేసెస్ ఉంటాయి. ఎందుకని? మెమరీ సైజ్ 5 కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏమవుతుంది? 5th పొజిషన్ వరకు. ఇక్కడ ఫ్రంట్ రేరు ఏంటి అంటే మనం స్టోర్ చేసుకోవటం కోసం, ఎలిమెంట్ ఎంటర్ చేయడం కోసం రేర్ అనే అన్ని యూజ్ చేస్తామని, డిలీట్ చేయడం కోసం ఫ్రంట్ అనే దాన్ని యూజ్ చేస్తామని చెప్పుకుంటాం. ప్రీవియస్ లో మీకు నెక్స్ట్ క్లాసెస్ లో మీకు తెలుస్తుంది అది. సో ఇప్పుడు మనం అరేలో చూడండి. యూజింగ్ అరేస్ ఇఫ్ ద పాయింటర్ టు ద మాక్సిమం సైజ్ ఆఫ్ ద లిస్ట్ ద నెక్స్ట్ అడ్రస్ ఇండెక్సింగ్ లొకేషన్ ఈజ్ స్టార్టింగ్ 0 ఇండెక్స్ లొకేషన్ టు అచీవ్ దిస్ రిపోజిషన్ అరే ఇండెక్స్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. సో ఇక్కడ అరేలో ఏంటంటే మనం 0 పొజిషన్ లో ఉన్నాం అనుకో, నెక్స్ట్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ 2, 3, 4. మరి 4 తర్వాత నెక్స్ట్ ఏంటి? ఏమి లేదు, నల్ అని చెప్తా. అదే సర్క్యులర్ ఫామ్ లో కనుక నేను కనెక్ట్ చేస్తే కనుక, సర్క్యులర్ అరేగా యూజ్ చేస్తే కనుక అప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో ఎలా అవుతుంది అనేది ఈ ఫార్ములాని బేస్ చేసుకుని చూడమని చెప్తాడు. ఏంటంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ ప్లస్ 1 mod maximum size. ఓకేనా? ఏంటమ్మా? ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్ ప్లస్ 1
మోడ్ మాక్సిమం సైజ్ కనుక యూజ్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది నీకు తెలుస్తుంది అని చెప్తాడు. నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే ఇప్పుడు మనకి 4 ఎలిమెంట్స్ స్టోర్ అయిపోయినాయి అనుకుందాం. ఆ 4 ఎలిమెంట్స్ డిలీట్ అయిపోయినాయి. సో డిలీట్ అయిపోయింది అనుకో, అక్కడ డిలీట్ అయిపోతే డిలీటింగ్ ప్లేస్ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆగిపోతుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అంటే 0 ప్లేస్కి వెళ్ళాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది. చూడండి, ఇండెక్స్ ఈక్వల్ టు 4 అంటే ఇప్పుడు నేను లాస్ట్ ఎలిమెంట్ లో ఉన్నాను అనుకుందాం. సో ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేయండి. ఇండెక్స్ 4 కాబట్టి నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఇండెక్స్ ప్లస్ 1 మోడ్ మాక్సిమం సైజ్ అని చెప్పాను. ఇండెక్స్ ఎంత 4 అని చెప్పాను. 4 ప్లస్ 1 ఎంత అవుతుంది 5. మోడ్ మాక్సిమం సైజ్ ఎరే యొక్క మాక్సిమం సైజ్ ఎంత 5 కాబట్టి 4 ప్లస్ 1 మోడ్ 5 అని చెప్పాను. 4 ప్లస్ 1 ఎంత 5. 5 మోడ్ 5 ఎంత అవుతుంది 0. 5ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. కాబట్టి సో నెక్స్ట్ అడ్రస్ లొకేషన్ ఈజ్ 0 అనే స్పెసిఫై. మరి ఆ నెక్స్ట్ అడ్రస్ లొకేషన్ 0 అయితే అప్పుడు ఏమవుతుంది అంటారా? చూడండి, ఇండెక్స్ 0 అని తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇండెక్స్ 0 అయితే నెక్స్ట్ ఇండెక్స్ కనుక్కోవాలంటే ఇండెక్స్ ప్లస్ 1 అంట. 0 ప్లస్ 1 మోడ్ 5 అంటే 1 మోడ్ 5. 5ని 5తో 1ని డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి 5 1 5 zeros 0. రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో 0 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ 1ఏ కదా. అలాగే 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. మీరు చెక్ చేసుకోండి. మీరు రఫ్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇదే ఎగ్జాంపుల్ నేను చేసినట్టు మీకు ఐడియా వస్తుంది. సో ఇదేంటి అంటే అరేని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ ఫామ్ లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని ఎంటర్ చేయొచ్చు. దీనివల్ల ఏంటి అంటే నేను ఇది మెయిన్ మీకు క్యూస్లో హెల్ప్ అవుతుందమ్మా. మీకు క్యూస్ చెప్పేటప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో అక్కడ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ రేర్ ఎండ్ అని యూజ్ చేస్తాం. రేర్ ఎండ్ అనేది ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫ్రంట్ అనేది డిలీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఫ్రంట్ని యూజ్ చేసి డిలీట్ చేసిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయినాక క్యూ అనేది ఏం చెప్తుంది అంటే మొత్తం ఫ్రీ అయిపోయినా కానీ అది ఏం చెప్తుంది అంటే క్యూ ఈజ్ ఫుల్ అని చెప్తుంది. సో ఫుల్ కాదు, అక్కడ ఎంటీ. కాబట్టి సర్క్యులర్ క్యూ యూజ్ చేసి ఏం చేస్తాము అంటే నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ ప్లేస్లో మీకు ఇదే ఫార్ములా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీకు సర్క్యులర్ ఫామ్లోనే సర్క్యులర్ లింక్ లిస్ట్లో చెప్తున్నాను కదా అని యూజింగ్ అరేస్ యూజ్ చేసి కూడా చెప్పేశాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ నోడ్ కనుక్కోవడానికి మెయిన్ ఈ అడ్రస్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ నోడ్ ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, సో సర్క్యులర్ లింక్ లిస్ట్ క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా అంటే మనం లింక్ లిస్ట్ అనేది ఏంటి అంటే నోట్స్తో మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఎలా అంటే లీనియర్ ఆర్డర్లో సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం డేటాని స్టోర్ చేసుకోవటం కోసం లింక్స్ని బేస్ చేసుకుని డేటాను స్టోర్. సర్క్యులర్ లింక్ లిస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే లాస్ట్ నోడ్ నల్ని తీసుకోకుండా మళ్ళీ ఏం కనెక్ట్ చేస్తాం, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని కనెక్ట్ చేస్తాం. కాబట్టి సో అది ఎలా ఫామ్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్లో ఫామ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటాం. క్లియర్? సో నెక్స్ట్ టాపిక్, దీంట్లో 2 టాపిక్స్ అని చెప్పానుగా, ఒకటి సర్క్యులర్ లింక్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్. చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అంటే ఏం లేదమ్మా, మనం లింక్ లిస్ట్ ఏ ప్లేసెస్లో యూజ్ చేస్తాం, ఆ ప్లేసెస్లో యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని చెప్పడాన్ని అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అంట. సో మనం అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే పాలినామియల్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అని చెప్తారు. సో పాలినామియల్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అసలు పాలినామియల్ ఎడిషన్ అంటే ఏంటి అంటే పాలినామియల్ ఎడిషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కంబైన్స్ లైక్ టర్మ్స్ ప్రెజెంట్ ఇన్ 2 పాలినామియల్స్. అంటే కంబైనింగ్ లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే మనం పాలినామియల్ ఎడిషన్ చెయ్యాలి అంటే లైక్ టర్మ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటే కనుక మనం పాలినామియల్ ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయగలదు. లైక్ టర్మ్స్ అంటే ఏంటి అంటే 2 terms having same variables or 2 terms having సేమ్ పవర్ ఆఫ్ ద వేరియబుల్స్. అంటే మీకు మ్యాథమెటిక్స్ లో వస్తుందమ్మా పాలినామియల్ ఎడిషన్ మల్టిప్లికేషన్ అనేవి. సో మనం లింక్ లిస్ట్ యూజ్ చేసుకుంటే కనుక పాలినామియల్ ఎడిషన్ మల్టిప్లికేషన్ అనేది ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు, ఈజీగా అడిషన్ మల్టిప్లికేషన్స్ అనేవి చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తాడు. వన్ ఆఫ్ ద బెనిఫిట్ అని చెప్తాడు. సో అసలు పాలినామియల్ ఎడిషన్ అనేది ఏంటి అంటే పాలినామియల్ ఎడిషన్ అనేది కంబైనింగ్ లైక్ టర్మ్స్ ప్రెజెంట్ ఇన్ 2 polynomials. పాలినామియల్లో ఉన్న 2 like terms ని యాడ్ చేయటం కోసం కానీ మల్టిప్లై చేయటం కోసం కానీ మనం పాలినామియల్ ఎడిషన్ యూజ్ చేస్తాం. మల్టిప్లికేషన్ కోసం మల్టిప్లై చేయటం కోసం మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. అసలు లైక్ టర్మ్స్ అంటే ఏంటి అంటే
two terms having the same variables or two terms having సేమ్ పవర్ ఆఫ్ ద వేరియబుల్స్. సేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను 2 ఎడిషన్ చేయాలనుకో, రెండు టర్మ్స్ రెండు వేరియబుల్స్ లోనూ ఏముండాలంటే x² 2x² ప్లస్ 3x² నేను ఈజీగా ఇచ్చాను. అలా కాకుండా 2x² ప్లస్ 3x అంటే అక్కడ అది ఒక టర్మ్ ఏమో x² ఉంది, ఇంకో టర్మ్ ఏమో 3x ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం టఫ్ అవుతుంది. సో ఇక్కడ నేను పాలినామియల్ ఎడిషన్ కి మల్టిప్లికేషన్ కి నేను కనుక లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తే నేను ఈజీగా చేయగలుగుతాను. సో వన్ ఆఫ్ ద application or one of the benefit ఏంటి అంటే polynomial addition and multiplication. చూడండి, polynomial equation can be added and multiplied easily using linked list. linked list యూజ్ చేసుకోవటం వల్ల addition multiplications నేను ఈజీగా చేయగలుగుతాను. linked list holds each coefficient and exponential part as information part. సో linked list అనేది linked list అనేది నోడ్ అనేది 2 parts గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఇన్ఫర్మేషన్ పార్ట్, ఇంకోటి అడ్రస్ పార్ట్ అనుకున్నాం, అవునా? ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్ పార్ట్ అని కూడా చెప్పుకున్నాం. సో ఈ లింక్డ్ లిస్ట్ ఏం చేస్తుంది అంటే కోఎఫిషియంట్ పార్ట్ ని, ఎక్స్పోనెన్షియల్ పార్ట్స్ ని ఇన్ఫర్మేషన్ పార్ట్ లో మనం ఈజీగా హోల్డ్ అంటే స్టోర్ చేసుకోగలుగుతాం. కాబట్టి పాలినామియల్ ఎడిషన్ మల్టిప్లికేషన్ నేను ఈజీగా చేయగలుగుతాను బై యూజింగ్ లింక్డ్ లిస్ట్. క్లియర్ గర్ల్స్? నెక్స్ట్ రాడిక్ సార్ట్ అండ్ అడ్రస్ క్యాలిక్యులేషన్ సార్ట్ యూజ్ linked list to perform sortings. ఓకేనా? సో నేను రాడిక్ సార్ట్ అంటామన్నా, దీన్నే అడ్రస్ క్యాలిక్యులేషన్ సార్ట్ అని కూడా అంటాం. సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేయటం వల్ల ఈ రాడిక్ సార్ట్ అనేది రాడిక్ సార్ట్ ఎందుకు యూజ్ చేస్తాము? సార్టింగ్ ని పెర్ఫామ్ చేయటం కోసం. సో లింక్డ్ లిస్ట్ ద్వారా నేను రాడిక్ సార్టింగ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాను అని చెప్తారు. అసలు రాడిక్ సార్ట్ అనేది అసలు సార్టింగ్ ఎలా చేస్తుంది అంటే is to do digits by digit sort. Okay, అంటే the index of radix sort is to do digit by digit sorting from least significant digit to most significant digit. ఓకేనా? రాడిక్ సార్ట్ అనే యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే సార్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాను. సో ఆ సార్టింగ్ అనేది ఈజీగా పెర్ఫామ్ చేయాలి అంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా పెర్ఫామ్ చేయగలుగుతాను అని చెప్తారు. అసలు రాడిక్ సార్ట్ అనేది ఏం చేస్తుంది? సార్టింగ్ ఎలా చేస్తుంది అంటేనమ్మా డిజిట్ బై డిజిట్ సార్ట్ చేస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ని సార్ట్ చేసుకుంటూ వెళ్తుందమ్మా. ఆ డిజిట్ కూడా ఎలా అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ కి అది సార్టింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఏంటి, మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అంటే ఏంటి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా సార్టింగ్ చేస్తుంది అంటే లీస్ట్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ కి సార్టింగ్ చేస్తుంది. ఎవరు? రాడిక్ సార్ట్ యొక్క టెక్నిక్ అది. లీస్ట్ సిగ్నిఫికెంట్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ కి సార్టింగ్ చేస్తుంది. సో ఆ సార్టింగ్ అనేది నేను లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుంటే కనుక ఈజీగా సార్ట్ చేయగలుగుతాను అని చెప్తా. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే టు పెర్ఫార్మ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఆన్ లార్జ్ నెంబర్స్. మనం లార్జ్ నెంబర్స్ ని అర్థమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే కనుక మనం నార్మల్ గా యూజ్ చేసే ఇంటూ, లాంగ్ ఇంటూ అనేవి యూజ్ చేస్తాం కదా క్యాలిక్యులేషన్స్ అప్పుడు. అర్థమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి డేటా టైప్ ఇంటి అని, లాంగ్ ఇంట్ అని తీసుకుంటాం. సో ఆ లాంగ్ ఇంటూ అనేది లార్జ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు పెర్ఫార్మ్ చేయటం చాలా టఫ్. అలాంటి టైంలో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుని నేను ఆ లార్జ్ నెంబర్ని ఏం చేస్తాను అంటే స్ప్లిట్ చేస్తాను, డిజిట్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాను. ఆ స్ప్లిట్ చేసిన డేటాని నోట్స్లో హోల్డ్ చేస్తాను అనమాట, అంటే స్టోర్ చేసుకుంటాను. దానివల్ల అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చాలా ఈజీగా పెర్ఫామ్ చేయగలుగుతాను. వేటి మీద? లార్జ్ నెంబర్స్ మీద. సో ఇది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్, వన్ ఆఫ్ ద బెనిఫిట్. చూడండి, యూజింగ్ ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్ such as int, long int is not possible to perform arithmetical operations of large numbers. సో దేని మీద? లార్జ్ నెంబర్స్ మీద అర్థమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే నాకు ఎగ్జిట్ అంటే నాకు యూజ్ అవుతున్న ఇంట్ అనేది, లాంగ్ ఇంట్ అనే డేటా టైప్స్ ఈజీగా పెర్ఫామ్ చేయలేవు. అలాంటప్పుడు నేను లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తే లింక్డ్ లిస్ట్ సాల్వ్స్ దిస్ ప్రాబ్లమ్ బై స్ప్లిట్టింగ్ దెమ్ ఇంటూ డిజిట్స్. ఈ లార్జ్ నెంబర్ని ఎలా స్ప్లిట్ చేస్తుందంటే అమ్మ డిజిట్స్ కింద స్ప్లిట్ చేసి
అండ్ హోల్డ్ దమ్ ఇన్ నోట్స్. నోట్స్లో ఆ స్ప్లిట్ చేసిన డిజిట్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి నేను ఈజీగా ఇంట్ని లాంగ్ ఇంట్ని యూజ్ చేసి అర్థమెటికల్ ఆపరేషన్స్ చేయగలను. వేటి మీద? లార్జ్ నెంబర్స్ మీద. సో అలా లార్జ్ నెంబర్స్ మీద అర్థమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కోసం లింక్డ్ లిస్ట్ అనేది నాకు ఈజీగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ అండ్ క్యూస్. అమ్మ నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి మీకు స్టాక్, క్యూ. సో స్టాక్ని, క్యూని ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటా స్ట్రక్చర్లో డేటాని లైన్గా, నీట్గా, ఆర్డర్గా నేను డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కంప్యూటర్ మెమరీలో బై యూజింగ్ స్టాక్స్ని, క్యూస్ని యూజ్ చేస్తాను. సో ఆ డేటా స్ట్రక్చర్స్లో డేటాని అరేంజ్ చేయడం కోసం స్టాక్స్ని, క్యూస్ని యూజ్ చేస్తే ఆ క్యూస్ని, స్టాక్స్ని ఇంప్లిమెంటింగ్ అనేది లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి నేను ఈజీగా పెర్ఫామ్ చేయాలి. అంటే ద డేటా స్ట్రక్చర్ సచ్ యాజ్ స్టాక్ అండ్ క్యూస్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో స్టాక్ అండ్ క్యూస్ మీద ఇంప్లిమెంటేషన్ అంటే స్టాక్ యూజ్ చేసి డేటా స్టోర్ చేస్తానని చెప్పాను. డేటా స్టోర్ చేయాలంటే డేటాని ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి, డిస్ప్లే చేయాలి, మోడిఫై చేయాలి, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేయాలి కదా బై యూజింగ్ స్టాక్ అండ్ క్యూ. ఆ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయటం కోసం ఆ ఇంప్లిమెంటేషన్ అనేది యూజింగ్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తే కనుక నేను బెస్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాను అని చెప్తాడు. ఓకే, నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్. లింక్డ్ లిస్ట్ యూజ్ చేయటం వల్ల మెమరీ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేయగలుగుతాను. అంటే నేను లింక్డ్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు ఏంటి, అరేస్ యూజ్ చేశాను అనుకో మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఆ అలొకేట్ అయిన మెమరీలో నేను హాఫ్ పార్టే యూజ్ చేసుకుంటే మిగిలింది నేను ఫ్రీ చేయటం కుదురుతుందా? కుదరదు. కంపల్సరీ ఆ మెమరీ యూజ్ చేసినా చేయకపోయినా వేస్టేజే అవుతుంది తప్ప ఆ మెమరీ యూజేజ్ అనేది చేయలేను. అదే ఇక్కడ నేను లింక్డ్ లిస్ట్ యూజ్ చేయటం వల్ల నోట్స్ రూపంలో నేను యూజ్ చేస్తాను కాబట్టి ఏదైనా నోట్ నాకు అవసరం లేకపోతే కనుక దాన్ని నేను ఏం చేస్తానంటే ఫ్రీ చేసేస్తాను. అంటే డిలీట్ చేయటం కానీ ఆ మెమరీ ఫ్రీ చేసేస్తాను. దానివల్ల ఏమవుతుంది అంటే మెమరీ అనేది వేస్టేజ్ అవ్వదు. సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేయటం వల్ల నేను మెమరీని కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతాను అని చెప్తాడు. చూడండి, ద అన్యూజ్డ్ నోట్స్ కెన్ బి మెయింటైన్డ్ యాజ్ ఏ ఫ్రీ లిస్ట్. there will not be any memory wastage in linked list. సో నేను అన్యూజ్డ్ నోట్స్ కనుక యూజ్ చేయకపోతే వాటిని ఫ్రీ లిస్ట్గా మెయింటైన్ చేస్తాను. అలా మెయింటైన్ చేయటం వల్ల నాకు మెమరీ అనేది ఏమీ వేస్టేజ్ అవ్వదు. అదే అరే ఫ్రీ లిస్ట్గా ఉన్నా కానీ మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది, అలొకేట్ అయిపోతుంది కాబట్టి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. కాబట్టి లింక్డ్ లిస్ట్ అనేది మెమరీ మేనేజ్ చేస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ సింబాలిక్ టేబుల్ ఇంప్లిమెంటేషన్. symbol table implementation. Symbol tables are used in compiler construction and related fields. These can be used as dictionary for the values. Linked lists are best suited for implementing. So symbol tables are used in compiling construction and రిలేటెడ్ ఫీల్డ్స్. సో కంపైలింగ్ కన్స్ట్రక్షన్ లోను రిలేటెడ్ ఫీల్డ్స్ లో సింబల్ టేబుల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఈ సింబల్ టేబుల్స్ ని ఎందుకంటే దీస్ కెన్ బి యూజ్డ్ యాజ్ డిక్షనరీ ఫర్ ద వాల్యూస్. సో ఆ సింబల్ టేబుల్స్ అనేవి ఇక్కడ రిలేటెడ్ ఫీల్డ్స్ అక్కడ డిక్షనరీ లాగా వర్క్ అవుతాయి అక్కడ ఉన్న వాల్యూస్ కి. సో లింక్డ్ లిస్ట్ అనేది బెస్ట్ సూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్. ఈ సింబల్ టేబుల్స్ ని ఇంప్లిమెంట్ చేయటం కోసం లింక్డ్ లిస్ట్ అనేది బెస్ట్ గా వర్క్ అవుతుంది అని చెప్తారు. అసలు సింబల్ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఏంటి అంటే సింబల్ టేబుల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ created and maintained by compilers in order to store information about the occurrence of various entities. అర్థమైందమ్మా? సింబల్ టేబుల్స్ అనేవి ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్. ఎందుకు? క్రియేటింగ్ అండ్ మెయింటైన్డ్ బై ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే బై ద కంపైలర్. క్లియర్? సింబల్ టేబుల్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ created and maintained by compilers in order to store, ఎందుకు అంటే in order to store information about the occurrence of the variable entities. ఓకే, మనం డేటా స్ట్రక్చర్ కి సంబంధించి ఏదైనా ఆపరేషన్స్ కానీ ఏదైనా వేరియబుల్స్ ని కానీ ఏదైనా ఆబ్జెక్ట్స్ ని కానీ మనం స్టోర్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నాం ఏంటి అనేది కంపైలర్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని మెయింటైన్ చేయటం కోసం ఈ సింబల్ టేబుల్ అనేది యూజ్ చేయాలి. సో ఈ సింబల్ టేబుల్స్ కంపైలర్ కన్స్ట్రక్షన్ కి ఎలా అయితే యూజ్ అవుతాయో వాటిని ఈ సింబల్ టేబుల్స్ ని ఇంప్లిమెంట్ దాని మీద ఉన్న ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయటానికి లింక్డ్ లిస్ట్ కనుక మనం యూజ్ చేస్తే అది ఎలా వర్క్ అవుతుందంటే ఇట్స్ ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, బెస్ట్ ఆపరేషన్స్ అవుతాయి అని చెప్తాడు. సో దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఏమేంటి అప్లికేషన్స్ అంటే
polynomial addition and multiplication, radix sort to perform arithmetical operations on large numbers, implementation of stacks and queues, memory management, సింబల్ టేబుల్ ఇంప్లిమెంటేషన్. సింబల్ టేబుల్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు యూజ్ చేస్తాము, అది ఏంటి అంటే కంపైలర్ కన్స్ట్రక్టర్ అమ్మ. అది ఎందుకు కంపైల్ కన్స్ట్రక్ట్ చేసుకుంది అంటే డేటా స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి మెయింటైన్ చేయటం కోసం. ఎవరు మెయింటైన్ చేయటం, కంపైలర్ మెయింటైన్ చేయటం కోసం సింబల్ టేబుల్స్ ని యూస్ చేస్తుంది. ఆ సింబల్ టేబుల్స్ ని యూస్ చేస్తుంది ఎందుకు, డేటాను స్టోర్ చేసుకోవటం కోసం, అలాగే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయటం కోసం కంపైలర్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ కంపైలర్ కన్స్ట్రక్ట్ చేసిన సింబల్ టేబుల్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం లింక్డ్ లిస్ట్ ని కనుక యూస్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్తాడు. క్లియర్ గర్ల్స్? ఈ 2 టాపిక్స్ క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ తో మనకి ఫస్ట్ యూనిట్ టాపిక్స్ క్లియర్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ గర్ల్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.